స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక ఊర్లో సుబ్బయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర చాలా ఆవులు గేదెలు ఉండేవి. ఒకరోజు పక్కనే ఉన్న అడవిలోంచి బాగా ఆకలిగా ఉన్న పులి ఒకటి ఊళ్ళోకి వచ్చింది. సుబ్బయ్య ఇంటి దగ్గర ఉన్న గొడ్లపాకం చూసి, అబ్బో, ఇక్కడ చాలా ఆవులు దూడలు ఉన్నాయే, వీటిలో ఏదో ఒక దాన్ని తిని నా కడుపు నింపుకుంటా అనుకుని ఒక మూల దాంకుంది ఆ పాకలో. చీకటి పడిపోతూ ఉండగా ఆ ఊళ్ళోకి ఒక దొంగవాడొచ్చాడు. అతను సుబ్బయ్య గొడ్లపాక చూసి, అబ్బో, ఇక్కడ చాలా ఆవులు దూడలు ఉన్నాయే, ఒక దూడని పట్టుకుపోయి అమ్ముకుని సొమ్ము చేసుకుంటా అనుకుని చీకట్లో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని ఆవులు దూడలే ఉంటాయి కదా అనుకుని ఒక జంతువు మీద కూర్చుని పద పద అన్నాడు దాన్ని అదిలిస్తూ. నిజానికి అతను కూర్చున్నది దూడమే కాదు, పులి మీద. ఆ విషయం అతనికి తెలీదు. కానీ తన మీద ఎవరో కూర్చుని పదా పదా అనడంతో పులికి చాలా భయం వేసింది. వెంటనే పులి అడవిలోకి పరుగులంకించుకుంది. ఒకటే పరుగు. ఇదేమిటి, దూడ ఇంత వేగంగా పరిగెడుతోంది అనుకుని దాన్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు దొంగవాడు. ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడని భయపడి ఇంకాస్త వేగంగా పరిగెట్టింది పులి. ఇలా పరిగెడుతూ ఉండగా తెల్లవారిపోయింది. ఆ తెల్లవారిపోతున్న సూర్యుడు వెలుగులో దొంగవాడు కిందకి చూసి, అయ్య బాబోయ్, ఇప్పటిదాకా నేను కూర్చున్నది దూడమే కాదా, పులి మీద అని చాలా భయపడ్డాడు. కానీ వెంటనే ఏం చేశాడు, దూరంగా కనబడుతున్న చెట్టు కొమ్మ పట్టుకుని పులి మించి పైకి లేచేశాడు. అమ్మయ్య, వీడెవడో నా మించి లేచాడు రా బాబు అనుకుని పులి ఇంకా వేగంగా ముందుకు పరిగెట్టింది. అలా పరిగెడుతున్న పులికి ఒక ఎలుగుబంటి కనిపించింది. ఏమిటి పులిబావా, పొద్దున్నే ఎక్కడికి పరిగెడుతున్నావు అంది. వాడెవడో గిజిగాడు మళ్ళీ ఉన్నాడ్రా, నామి కూర్చుని అడవిలోకి వచ్చాడు, నన్నేం చేస్తాడో అని భయపడి పరిగెడుతున్నాను అంది పులి. గిజిగాడా, వాడెవడు, ఎక్కడున్నాడు చూపించు, వాడు మనిషే అయి ఉంటాడు అంది ఎలుగుబంటి. భయంగానే పులి ఎలుగుబంటి రెండు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. పైకి ధైర్యంగానే మాట్లాడుతున్నా ఎలుగుబంటికి కూడా లోపలెక్కడో భయం ఉంది, ఒకవేళ వాడు గిజిగాడే అయితే తనని ఏం చేస్తాడో అని. కానీ పైకి ధైర్యంగా ఆ చెట్టు కేసి చూసి, వాడు మనిషే పులి బావా, ఉండు నేను వాడిని కిందకి దింపుతా అంటూ వాడెక్కడున్నాడో పైకి చూసి భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని చెట్టు ఎక్కడం మొదలెట్టింది. పైనుంచి దొంగవాడు కిందకు చూశాడు. అయ్య బాబోయ్, ఈ ఎలుగుబంటి పైకొస్తే నన్ను తినేస్తుందేమో, ఏం చేయాలి అని ఆలోచించి రెండు కాళ్ళతో గట్టిగా తన్నాడు దాన్ని. దెబ్బకి ఎలుగుబంటి ఠామ్మని కింద పడింది. కింద పడిన ఎలుగుబంటి పులికేసి చూసి, వాడు గిజిగాడు కాదు పులిబావా, వెనక తన్నుడుగాడు, పరిగెట్టు అంటూ రెండు అడవిలోకి పరిగెట్టాయి. ముందు ఎలుగుబంటి వెనకాల పులి, ముందు ఎలుగుబంటి వెనకాల పులి. అలా పరిగెడుతుంటే అటువైపు పడిపోతున్న నక్క వేళ్ళని చూసి, ఏంటి పులి బావా ఎలుగుబంటి బావా పొద్దున్నే ఎక్కడికి పరిగెడుతున్నారో అనుకుని వాళ్ళని వెళ్ళి అడిగింది. అప్పుడు పులి అంది, నేను గిజిగాడిని చూశాను అంది. ఎలుగుబంటి, వాడు గిజిగాడు కాదు వెనక తన్నుడుగాడని చెప్పానా అంది. ఏంటి, గిజిగాడు వెనక తన్నుడుగాడునా, ఈ పేర్లే నేనెప్పుడూ వినలేదు, అసలు ఆ వచ్చినవాడు మనిషే అయి ఉంటాడు, పదండి చూద్దాం అంది నక్క. ఇంతలో దొంగవాడు ఏం చేశాడు, అమ్మో, ఇప్పటికే నేను ఈ అడవిలో ఉన్నట్టు ఒక పులి ఓ ఎలుగుబంటి చూశాయి, ఇంకా పొద్దెక్కితే ఇంకా ఏ జంతువులు చూస్తాయో అని భయపడి దూరంగా ఉన్న పాడుబడిపోయిన గుళ్ళోకి వెళ్ళి గడి వేసేసుకున్నాడు. అక్కడికి వచ్చి పులి ఎలుగుబంటి నక్క చుట్టూ చూశాయి, ఎక్కడా కనబడలేదు, గిజిగాడు లేడు, వెనక తన్నుడుగాడు లేడు, మనిషి లేడు. అప్పుడు నక్కంది, చూసారా, మనం వస్తున్నామని పారిపోయాడు, వాడు ఖచ్చితంగా మనిషి అయి ఉంటాడు, అదిగో ఆ పాడుబడిపోయిన గుళ్ళో దాంకొని ఉంటాడు, పదండి తలుపు తీద్దాం అంది. దగ్గరికి వెళ్ళాక పులి ఎలుగుబంటి తలుపు తీయడానికి భయపడ్డాయి, అమ్మో లోపల ఉన్నవాడు ఏం చేస్తాడో అని. నక్క మాత్రం ధైర్యంగా వెళ్ళి తలుపు తోసింది. తలుపు రాలే. వీడెవడో తెలివైన వాడే లోపల నుంచి గడి వేశాడు, అయినా నేను నా తోకతో గడి తీస్తానుగా అంటూ నక్క ఏం చేసింది, తన తోకని తలుపు సందులో నుంచి లోపలికి పెట్టింది. లోపలున్న దొంగవాడికి అర్థమైంది, ఈ నక్క దాని తోకతో తలుపు తీసేస్తే అమ్మ బాబోయ్, నా పని గోవిందా అనుకుని నక్క తోకను బలంగా పట్టుకున్నాడు. ఇదేమిటి,
నా తోక ఎవరో పట్టుకున్నారు అని నక్కేం చేసింది, తోకని తలుపులోంచి బయటకు లాగింది. అమ్మో, ఈ నక్కేంటి తోకను బయటకు లాగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అనే కంగారులో దొంగవాడు ఆ తోకను పట్టుకుని లోపలికి లాగాడు. నక్క బయటకి, దొంగవాడు లోపలికి, నక్క బయటకి, దొంగవాడు లోపలికి. అలా ఇద్దరు ఒకేసారి గట్టిగా లాగేసరికి తోక దొంగవాడి చేతిలో ఉండిపోయింది. నక్క ఎగ్గేరి వెళ్ళి దూరంగా పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు పులికి ఎలుగుబంటికి. అప్పుడు నక్క వాళ్ళిద్దరికేసి చూసి, వాడు గిజిగాడు కాదు, వెనక తన్నుడుగాడు కాదు, తోక పీకుడుగాడురా, పరిగెట్టండి పరిగెట్టండి అంటూ జంతువులన్నీ అడవిలోకి పరిగెట్టాయి. అమ్మయ్య, జంతువులు పారిపోయినట్టున్నాయని అతను చూసి దొంగవాడు కూడా ఊళ్ళోకి పారిపోయాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు భయపడకుండా తెలివితేటలతో ఎదుర్కోవాలి. సరేనా? స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.